కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో పలు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు కేవలం ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితమైన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఒక పండుగలా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు అందరూ కలిసి భోజనం చేయడంతో పాఠశాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేసింది. ఆ సంతోషం మరొక ముందే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడంతో ఆ ఆనందం రెట్టింపైంది. పాఠశాలల్లో మారుతున్న ఈ వాతావరణంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. ఏంటి ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది మీ స్కూల్లో? ఏంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వల్ల నీకు ఉపయోగం ఏంటి? దీనివల్ల ఏంటి నీ అభిప్రాయం ఏంటి? పేరెంట్స్ వచ్చి మేము ఎలా చదువుతున్నామో తెలుసుకుంటారు. మా దగ్గర మేము ఏం టీచర్స్ మా గురించి చెప్తారు. పేరెంట్స్ మేము ఇంటి దగ్గర చదువుతున్నామా లేదా మొత్తం టీచర్స్ చెప్తారు. ఇప్పుడు ఇంట్లో మీరు అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతే మీరు పేరెంట్స్తో మీరు ఆడుకుంటారు. ఈరోజు మీ ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్తో మీరందరూ కలిసి ఆడుకున్నారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. పేరెంట్స్ వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంటుంది. మా కోసం మేము ఎలా చదువుకుంటున్నామో మా కోసం తెలుసుకోవడానికి వస్తారు, అందుకని ఆనందంగా ఉంది. మేడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే మనం ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తాం, కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక లాస్ట్ 2 years నుంచి అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఏంటి దీనివల్ల ఏంటి ఈ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లల్లో కానీ ఏంటి ఎలాంటి చేంజెస్ వచ్చింది? ఓకే సార్, నేను కొత్తగా వచ్చాను. 25 DSE 2025 DSE నాది. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, సార్ గారి ప్రభుత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మా అందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు సార్. అసలు చెప్పాలంటే మెగా పేరెంట్స్ మీటింగ్ నేను 10 years ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేశాను. అక్కడ చూశాను సేమ్ అదే లెవెల్, అదే కాన్ఫిడెంటల్గా పిల్లల్ని కూడా తయారు చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నేను రావడం October 2న ట్రైనింగ్ తీసుకున్నాను నర్సరావుపేటలో. తీసుకొని డైరెక్ట్గా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఇక్కడ రిక్రూట్ అయ్యాను. నా పేరు లతాతార, తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. అయితే ఫస్ట్ నేను October 13న ఇక్కడ రిక్రూట్ అయినప్పుడు పిల్లల్ని చూశాను, 10th class పిల్లల్ని చూశాను ఫస్ట్ టైం. చూసినప్పుడు పిల్లల్లో అసలు చాలా బాగా చదువుకున్నటువంటి పిల్లల్ని నేను ఇచ్చిన 4 నెలల టైంలో నేను ఎలా ప్రిపేర్ చేయగలను అని అనిపించింది. ఫస్ట్ 10th రిజల్ట్, అది కాకుండా బాలికోన్నత పాఠశాలలో ఫస్ట్ టైం 2025-26 ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది సార్. ఇక్కడ నుంచి అందరికీ కూడా రిజల్ట్ 100% తీసుకురాగలిగాను. ఆదివారాలు యాక్షన్ ప్లాన్ ఉంది కదా సార్, ఇక్కడ 100 days యాక్షన్ ప్లాన్, ఆ ప్లాన్ అమలు చేశాము. అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి పేరెంట్స్ మీటింగ్ వల్ల పిల్లలకి, పేరెంట్స్కి, అంతేకాకుండా టీచర్కి, ఒక పేరెంట్స్కి అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుంది. ఆ అవినాభావ సంబంధం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క లోపాలు పిల్లల పేరెంట్స్ మనకు చెప్తారు. ఆ పేరెంట్స్ చెప్పినప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా దాన్ని నెగిటివ్గా ఎప్పుడు తీసుకోకూడదు, పాజిటివ్గానే తీసుకోవాలి. దానివల్ల పిల్లల్లో కూడా మంచిగా బాగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మా ప్రమీల మేడం గారు కూడా అసలు చాలా కోఆపరేట్ చేశారు. వచ్చినప్పుడు ఆదివారాలు మాకు సండేస్ కూడా పిల్లలు మాకు కోఆపరేట్ చేశారు. 100 days యాక్షన్ ప్లాన్ నేను వచ్చిన కొత్తలో కూడా తక్కువ. నా అభిప్రాయం చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళకి డైలీ టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడింది, నాకు బాగా కనబడింది. వచ్చిన కొత్తలో పిల్లల్లో కొంచెం తక్కువ ఉంది అనిపించింది, కాన్ఫిడెంట్ తక్కువ ఉంది అనిపించింది. 100 days యాక్షన్ ప్లాన్ జరుగుతున్న కొద్ది, నెలలు గడుస్తున్న కొద్ది వాళ్ళల్లో కూడా నేను చదవగలను, నేను మంచి మార్కులతో పాస్ అవ్వగలను. చాలామంది అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్ అంటేనే అసలు ఏం చెప్తారులే అన్న అభిప్రాయం చాలామందికి ఉంది. ఆ అభిప్రాయం చాలా వరకు తప్పు సార్, అసలు అది చాలా వరకు తప్పు. 100 days యాక్షన్ ప్లాన్ వల్ల ఇంప్రూవ్మెంట్ కనబడింది. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ప్రతి సంవత్సరం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మేడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే మనం ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో చూసేవాళ్ళం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 2 years నుంచి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ 2 times పెడుతున్నారు. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు?
అంటే యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ సిటిజన్గా నేను అకౌంటబిలిటీ కోరుకుంటాను. సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిదాన్ని ప్రశ్నించడం, ఇది ఎందుకు ఇలా ఎందుకు లేదు అనేది ప్రశ్నించడం అనే ధోరణి పెరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరికీ రీచబుల్ అయింది. సో అన్ని వర్గాల వాళ్ళకి చదువు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనము గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం జరిగింది. సో రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి, రియల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళకి మనం చదువుని దగ్గర చేస్తే సో వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చదువు ద్వారానే వస్తుంది అనేది ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్. ఈ పీటీఎం ద్వారా అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వల్ల ద్వారా ఏం జరుగుతుంది అంటే అంత క్రితం ఏంటంటే పేరెంట్స్ బడికి పంపామా పిల్లల్ని అంతటితో మా బాధ్యత అయిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పేరెంట్స్ అనేవాళ్ళు టీచర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క పిల్లల యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, మా పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా అని తెలుసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్కోసారి ఏంటంటే మనం పిల్లాడు ఒక డెవలప్మెంట్ జరగడం కోసం మనం పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ స్పెసిఫిక్గా మనం ఫోన్లు చేయడం పిలిపించడం జరిగేది. ఇక్కడ ఇలా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే 10 మంది అంటే క్లాస్లో ఒక 50 మంది ఉంటే 50 మంది పేరెంట్స్ రావటము, సో మా పిల్లాడు ఇది ఫేస్ చేస్తున్నాడు, మా పాప ఇది ఫేస్ చేస్తుందని చెప్పినప్పుడు దాన్ని మనం ఏంటంటే 10 అభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని మనం ఇంకా అలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది టీచర్స్కి బాధ్యత పెరుగుతుంది. అలానే టోటల్గా ఒక స్కూల్ యొక్క బాధ్యత పేరెంట్స్ పట్ల, సమాజం పట్ల ఇంకా మెరుగు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంకా మెరుగు చేసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నానండి నేను. సో ఇటువంటి అవి చాలా మంచి ఇనిషియేషన్స్ అండ్ దట్ టు గవర్నమెంటే మనకి దీనికి ఫండ్ చేసి పేరెంట్స్ అందరినీ పిలిపించి పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం దీనిలో తీసుకురావడం అనేది మనది కంట్రీ ఆఫ్ విలేజెస్ అంటే మన ఎక్కువ జనాభా అనేది పల్లెటూళ్ళలో చిన్న ఎకనామిక్ వర్క్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఎకనామిక్ వర్క్స్లో నుంచి టైం తీసుకొని వచ్చి దీని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి దీనికి ఒక కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను సార్. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక పలు మార్పులు తీసుకొచ్చారు. ఏదైతే 100 days 10th క్లాస్ పిల్లలకి 100 days యాక్షన్ ప్లాన్ కానీ, ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కానీ, ఇంకా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటిని అన్ని రెక్టిఫై చేయడం కానీ, వీళ్ళు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారని చెప్పి మీ అభిప్రాయం? నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి గురించి చెప్పుకోవాలంటే హీఈస్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హీఈస్ మంచి యూనివర్సిటీస్లో చదువుకున్న వ్యక్తి. సో హీఈస్ హ్యావింగ్ హైయర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోజర్. సో సార్ మన ఇండియాలోనే కాదు బయట విద్యా వ్యవస్థను కూడా గమనించి వచ్చిన వారు కాబట్టి సో బయట జరుగుతున్న డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కానివ్వండి, సోషల్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి ఎలా ఉంది అని కంపారిటివ్ స్టడీస్ చేయగలిగిన వ్యక్తి కాబట్టి సార్ అక్కడ చూసి వచ్చారు. మన పిల్లలకి మనం ఎలా చేయొచ్చు అనేది చాలా డెవలప్మెంట్ మార్పు తెచ్చారండి. అంత క్రితం ఉన్న స్కీమ్స్ కానివ్వండి దాన్ని ఇంకా మెరుగుపరిచి యాజ్ ఎ టీచర్స్కున్న అసంతృప్తుల్ని ముందు అడ్రస్ చేశారండి. అలానే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పథకం కానివ్వండి, మన స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది పిల్లలందరినీ చదువుకి దగ్గర చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న వనరులను వాళ్ళు చదువుకి కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని తద్వారా స్కూల్కి రప్పించి అండ్ పిల్లల యూనిఫామ్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి టెక్స్ట్ బుక్ విషయంలో కానివ్వండి, టెక్స్ట్ బుక్లో తెచ్చే మార్పులు కానివ్వండి, విద్యా వ్యవస్థలో చేసే రకరకాల మార్పులు కానివ్వండి, అన్నీ కూడా ఈ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ని కలిపి పీపీపీ పార్ట్నర్షిప్లో చేసేవి కానివ్వండి, అన్నీ కూడా సామాజికంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలపరిచేలాగా చాలా బాగా చేస్తున్నారు సార్. నారా లోకేష్ గారికి దానికి మేము యాజ్ ఎ టీచర్ చాలా కృతజ్ఞతలుగా ఫీల్ అవుతున్నాను సార్. నేను ఈ లాస్ట్ 2 years కనుక చూస్తే అంత ముందలకి ఇప్పటికీ సక్సెస్ రేటు ఈ పిల్లల పాస్ మార్కులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది మేడం? కంపారిటివ్లీ చెప్పాలంటే అండి అప్పట్లో ఏంటంటే అప్పట్లో కూడా మేము 10th క్లాస్ వాళ్ళకి 100 days ప్లాన్ లాంటివి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఇంకా థరోగా చేసాం. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు 10th క్లాస్ గురించి మాట్లాడుకునేటట్లయితే కనుక పిల్లలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనే ఓన్లీ క్లాస్ రూమ్లో వరకే మేము చూసేవాళ్ళం. ఇప్పుడు ఆదివారాలు కానివ్వండి ఎప్పుడైనా కూడా పిల్లలకి పేరెంట్స్కి టీచర్ ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉండేలాగా వ్యవస్థ మారిందండి. నిజం చెప్పాలంటే
పిల్లల సక్సెస్ రేట్ అంటారా అప్పట్లో ఇప్పట్లో పోల్చుకుంటే 100% సక్సెస్ రేట్ అండి. మా స్కూల్లోనే మేము 98% సక్సెస్ రేట్ తీసుకొచ్చాను సార్. సో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, యాజ్ ఎ టీచర్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలు 10th అయిపోయిన తర్వాత ఒక వ్యవస్థలో నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ జీవితంలోని మధ్యత్వమైన చదువు అండి, అక్కడికి మంచి పిల్లల్ని మనం పంపగలుగుతున్నాం అనే ఒక మంచి ఫీల్తో ఉంటున్నాము. దాని తోడు పిల్లలకి చదువుకోవడానికి కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్నీ ఇంత క్రితం కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగుగానే మాకు సప్లిమెంట్ ఉంటుందండి. అంత క్రితం వచ్చేవి కానీ కొంచెం డిలే అయ్యేవి, ఇప్పుడు అన్ని టైంకి దొరుకుతున్నాయి మాకు. స్కూల్ రీఓపెన్ అయ్యేసరికి పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఏ అయినా కూడా ఇన్ టైం జరుగుతుంది. అండ్ క్యాలెండర్, విద్యా క్యాలెండర్ కూడా మాకు ఇన్ టైం జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ కానివ్వండి, మా మార్క్స్ ఇన్పుట్ కానివ్వండి, పేరెంట్స్కి మేము ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఏది కూడా అన్నీ యాజ్ పర్ క్యాలెండర్ టైంకి జరుగుతున్నాయి. ఏ వ్యవస్థ అయినా ఎప్పుడైనా కూడా స్కెడ్యూల్ ఫాలో అయితే మాత్రం మనం ఎప్పుడైనా టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతాం సార్. అఫ్ కోర్స్ మనము ఒక ఇంగ్లీష్లో తెరిచేస్తే మనము గుర్రాన్ని బావి దాకా తీసుకెళ్ళగలం కానీ దాన్ని తాయించలేమంటారు. కానీ దిస్ గవర్నమెంట్ మేడ్ పీపుల్ టు డ్రింక్. ఒక గుర్రాన్ని మనం బావి వరకు తీసుకుని వెళ్ళి దాన్ని తాగేటట్లు చేసిందండి. సో అకౌంటబిలిటీ పెంచారు కాబట్టే మాకు మంచి మార్క్స్ వచ్చాయని మేము అనుకుంటున్నాం సార్. సో టీచర్ అంటే మనం ఒక పని చేసినప్పుడు 100 మంది ఉన్నప్పుడు మనం 100 మందికి నచ్చాలని ఉండదండి, అట్లా అని 100 మంది నచ్చకుండా ఉండరండి. సో నచ్చేవాళ్ళు నచ్చకపోవడం అనేది సమస్య కాదండి. ఇక్కడ మా యొక్క ఉద్దేశమైన, టీచర్స్ ఉద్దేశమైన, పేరెంట్స్ ఉద్దేశమైన ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి అనేది. సో ఈ గవర్నమెంట్ పిల్లల చదువు మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుందని అనుకోవాలి. అలొకేషన్ ఆఫ్ ద బడ్జెట్ కూడా మన పిల్లలకి బాగానే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సార్. మేడం ఫైనల్గా లాస్ట్ ఈ రీసెంట్గా 10th బ్యాచ్ ఏదైతే ఉందో ఒక్కొక్క నియోజకవర్గం కావచ్చు, ఒక్కొక్క డిస్టిక్లో కావచ్చు, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు మన గుంటూరులో చూసుకోవచ్చు. గుంటూరులో వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్తాం కానీ కొన్ని చోట్ల వాళ్ళకి భూములు కేటాయించడం, ఇల్లు ఇవ్వటం ఇలా జరిగింది. అది ఏదైతే విద్యార్థులకు కానీ, ఇటు టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ ఇది ఒక ప్రోద్బలం అనుకోవచ్చు. రేపొద్దున మీకు ఇక్కడి నుంచి, ఈ స్కూల్ నుంచి ఎంతమంది వెళ్తారో అని మీరు అనుకుంటారు, వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతున్నారు? ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అండి, ఇక్కడ మాకు క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల సంఖ్య ఉంటుంది, యూత్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ ఇది హై స్కూల్గా మారింది. హై స్కూల్ నుంచి మేము ఈ సెకండ్ బ్యాచ్ వెళ్తుంది మా కింద నుంచి. సో మేము ఒక్క స్టూడెంట్ వెళ్తారు, 2 స్టూడెంట్ వెళ్ళాలని చెప్పడానికి నాకైతే అందరు స్టూడెంట్ వెళ్ళాలని. అలాంటివి చెప్పి మీరు ఏమైనా మోటివేట్ చేస్తున్నారా వాళ్ళు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది? ఇప్పుడు మన పెమసాని మన ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, బాగా చదివిన పిల్లల్ని, ఈ నియోజకవర్గ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి మన వైస్ మినిస్టర్తో చూపించారు. అక్కడ ఫొటోస్ దిగారు, చాలా బాగుంది. చాలా ఇది ఈజ్ ద ఫస్ట్ టైం మా పిల్లలు వెళ్ళడం. నేను కొంతమంది పిల్లలతో కలిసాను కూడా. సో నుంచి కూడా వెళ్ళారా స్టూడెంట్స్? లేదండి, మాది ఫస్ట్ టైం కదండి, మాది చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. కానీ ఆ తక్కువ మంది పిల్లలతోనే మంచి రిజల్ట్ తేగడానికి మా హెచ్ఎం గారు కానివ్వండి, మా యొక్క స్టాఫ్ కానివ్వండి చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఓన్లీ గర్ల్స్ స్కూల్ ఇది. ఇక్కడ పేరెంట్స్ కూడా చూసుకుంటే దే ఆర్ ఫ్రమ్ మినియల్ జాబ్స్ చేసుకునే పిల్లలు. సో పిల్లలు కాదు, పేరెంట్స్ని మోటివేట్ చేసి పిల్లలు మిగిలిపోయిన ఏదైనా ఒక పాప ఉందండి, అసలు తనకి బేసిక్స్ కూడా రాని పరిస్థితి నుంచి టీచర్స్ సెలవుల్లో కూడా వచ్చి పాపని తీసుకొచ్చి బేసిక్స్ నుంచి నేర్చుకొని ఆ పాపని మళ్ళీ పాస్ అయ్యేటట్టు తీసుకొచ్చారు. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సిస్టంలో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ మేమందరం చాలా కష్టపడ్డామండి. దానికి గవర్నమెంట్ కూడా చాలా మాకు సహాయం చేసింది. అదేవిధంగా టీచర్కి ఉన్న సమస్యలు కూడా సమయంలో తీరుస్తుందని ఆశిస్తున్నామండి. సో ఐ పాజిటివ్లీ ఫీల్ దట్ డెఫినెట్లీ హీల్ టేక్ లుక్ ఇన్ టు దాట్. అండ్ చూసుకోవాలంటే కూడా మీరు చెప్పినట్టు పిల్లలకి వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలు బట్టి కూడా డెఫినెట్లీ అండి, ఒక వ్యక్తి సక్సెస్ పొందాడు, ఒక పాప సక్సెస్ పొందింది అంటే వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనకి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా మేము కూడా అది సాధించాలి అనే ఒక ఆశాభావం కలుగుతుందని అనుకోవడం కాదు, కలుగుతుంది. దట్స్ షూర్ సైకలాజికల్లీ. ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక స్కూల్ సక్సెస్ రేట్ ఉందంటే నెక్స్ట్ ఇంకా మిగతా స్కూల్లో ఎందుకు లేదని చెప్పి చేస్తారు. మీరు కూడా ఆ స్కూల్ సక్సెస్ రేట్ ఉంది, మాకు లేదు అని చెప్పి మీకు కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా మీరు రెక్టిఫై చేసుకొని మేము ముందుకు వెళ్తారు? అలా చెప్పాలంటే మనం అసలుకి ఒక వ్యక్తి స్టూడెంట్ సక్సెస్ కావాలి అంటే మాకు బేసిక్స్ నుంచి కావాలి సార్. సో ఈ సంవత్సరం నేను పిఆర్గా నేను రిసోర్స్ పర్సన్గా చేస్తాను, ఆర్పీగా చేస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నాను, ప్రతి మీటింగ్కి వెళ్తున్నాను. గవర్నమెంట్ మన కోసం చేస్తున్న ప్రతి ఇన్నోవేటివ్ థింకింగ్ని నేను చూస్తున్నాను, దగ్గరుండి చూస్తున్నాను. కాబట్టి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్లో నేను చెప్పేది ఏమంటే
మనము పిల్లలకి అంత క్రితం 5th నుంచి హిందీ లేదండి. ఈ సంవత్సరం 5thలోనే హిందీ ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఏమిటంటే బేసిక్స్ అనేవి ఎప్పుడైనా మన పునాదులు సరిగ్గా లేకుండా పైన మనం ఎంత పెద్ద అంతస్తులు మాడ కట్టాలన్నా కట్టలేమండి. సో ఇప్పటి వరకు లేని నేను 10 సంవత్సరాలు అవుతుంది ఈ సర్వీస్లోకి వచ్చిన తర్వాత. 10 సంవత్సరాలు లేనిది నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ మీదే ఎక్కువ మనం 9th కూడా 9th 10th మీద ఎక్కువ ఎంఫసిస్ చేసేవాళ్ళం, పునాదులను పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు నేను చూసిన మార్పు ఏంటంటే పునాదుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. సో ప్రైమరీ స్కూల్ని బలోపేతం చేస్తున్నారండి. ప్రైమరీ స్కూల్ నుంచి తద్వారా వచ్చిన పిల్లల్ని హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి కూడా డీవియేట్ కాకుండా వాళ్ళని ఒక మంచి కెరియర్ వైపు తీసుకెళ్లేలాగా మార్పులు ఉన్నాయండి ఎడ్యుకేషన్ సిస్టంలో. న్యూ ఎన్ఈపిలో ఉన్న భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతుందండి. లాస్ట్ 2 years కనుక చూసుకుంటే లాస్ట్కి మించి ఇయర్కి ఎంతమంది పిల్లలు మీ స్కూల్లో జాయిన్ అవుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? పెరిగిందండి. ఇది మాది 2 ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఆటోమేటికలీ ప్రైమరీ స్కూల్ కో ఎడ్యుకేషన్ కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. సో అక్కడ నుంచి సగం పిల్లలు మాత్రమే మాకు ఇక్కడికి వస్తారు. కానీ మేము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే మాకు ఒక 50% లీప్ అనుకోవచ్చు. మాకు లాస్ట్ టైం హై స్కూల్లో ఎంత పర్సెంటేజ్ దానికి డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కానివ్వండి, దాన్ని అన్ని చూసుకొని పిల్లలు వచ్చారండి. మేము కూడా చాలా మోటివేట్ చేస్తాం ప్రతి పేరెంట్స్. లాస్ట్ టైం 2 మీటింగ్స్ జరిగినా కూడా లాస్ట్ ఇయర్ మీటింగ్కి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పినట్టు మొన్న మీనియల్ జాబ్స్ చేసుకుంటారని అన్నాను కదా, కానీ నిజం చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో కూడా లేనంత టర్న్ ఓవర్ ఇక్కడ ఉంటుంది. మా పేరెంట్స్ ఇక్కడ 100% అటెండెన్స్ ఇస్తారు పేరెంట్స్. సో ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్గా ఉన్నారండి. వాళ్ళు పిల్లలకి అందుతున్నాయా లేదా, వాటితో పాటు చదువు సరిగ్గా అందుతుందో లేదో కూడా గమనించుకునే పేరెంట్స్ ఉన్నారు. సో పేరెంట్స్ ఎప్పుడైతే అలా ఉంటారో టీచర్స్ కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఈసారి ఆ ఏరోప్లేన్ ఎక్కి ఢిల్లీకి మా పిల్లలు కూడా వెళ్తారు. నారా లోకేష్ గారే అండ్ మా ఎంపీ గారు అండ్ మా మాధవి మ్యామ్ గారు. సో వాళ్ళు చాలా బాగా ఇట్స్ న్యూ ఇనిషియేషన్ లాగా ఉంది. సో మిగతా స్టేట్స్లో కూడా మనం చూస్తున్నట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాము. సో దీని మోడలే చేస్తున్నారు. మేము ఒకప్పుడు నేను జాబ్లో జాయిన్ అవ్వకముందు ఢిల్లీ చూసుకునేది, ఆ యాప్ ఇలా చేశారు అలా చేశారు పిల్లలు ఇలా చేశారని చూసుకునేదాన్ని. అది ఎప్పుడు వస్తుందా మనకి ఇక్కడ అనుకునేదాన్ని. దానికి మించి ఉంది ఇక్కడ ఇప్పుడు. దానికంటే కూడా గొప్పగా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా చిన్న ఏరియా, చిన్న బడ్జెట్, చిన్న ఏరియా. మనకి ఇక్కడ చాలా ఎక్కువ బడ్జెట్ కావాలి. దీనికి చాలా ఎక్కువ వ్యాస్ట్ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఎక్కువ, స్కూల్ ఎక్కువ. సో దానికంటే గొప్ప మోడల్ ఇక్కడ తేగలుగుతున్నారు అంటే దట్స్ ఫోర్ సీయింగ్ చంద్రబాబు నాయుడు గారు. మనం అంటాం కదా, హీఈస్ స్కిల్ని డెవలప్ ఎలా చేయాలి అనేది హైదరాబాద్ మనకు ఒక నిదర్శన. సో త్వరగా మన గుంటూరు, విజయవాడ కూడా ఆ ట్విన్ సిటీస్ లాగా డెవలప్ అవుతాయని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ మీ పేరేం పేరమ్మా? లక్ష్మీ జానకి. ఏంటి ఇక్కడికి మీ పిల్లలు మిమ్మల్ని ఏమని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? మా వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ అని తీసుకొచ్చారు. ఏంటమ్మా ఇప్పుడు మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? ఎంతమంది పిల్లలు, ఎంత పడ్డాయి? 2 పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరిని మా కరోనా టైం వరకు ఆక్స్ఫర్డ్లో చదివించాము ప్రైవేట్ స్కూల్లో. ఆక్స్ఫర్డ్ టైంలో ఫీజులు కట్టలేక ఇలా గవర్నమెంట్ స్కూల్కి పెట్టాం. అక్కడ బాగోలేదు. ఇక్కడ రమేష్ సార్ గారు స్ట్రిక్ట్గా చెప్తారు. దానికి తోడు సెక్యూరిటీగా సీసీ కెమెరాలని ఆయన అంటూ కొంచెం ఇదంతా ఆయన హ్యాండ్ ఓవర్లో బాగుంటుంది. ఈ ఏరియాలో ఆయన ఉండబట్టి ఈ పొజిషన్లో ఈ స్కూల్ ఉందని ఇక్కడ చూసి ఇక్కడ జాయిన్ చేశాం. అమ్మ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు మీ పిల్లలు, మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా ఉంది? వాళ్ళు చదివేది ఎలా ఉంది? వాళ్ళ చదువు పెరిగిందంట? ఆ స్కూల్ లాగే ఈ స్కూల్ కూడా ఉంది. సారు ప్రతి సెక్షన్కి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఆ టీచర్స్ కూడా కరెక్ట్గా చెప్పే వాళ్ళనే ఆయన ఎన్నుకుంటాడు కాబట్టి మాకైతే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. గతంలో కన్నా ఇప్పుడు బాగా చదువుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఏమైనా వెనకబడింది ఏమన్నా మీరు గమనించారా? లేదండి, ఫస్ట్ నుంచి అలా ఉన్నారో అలాగే ఉన్నారు. మా పిల్లలు ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాసే పాస్ అయ్యేవాళ్ళు. ఇక్కడికి వచ్చా కూడా అలాగే ఉన్నారు. ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఈరోజు స్కూల్లో ఎలా ఉందని చెప్తారు? ఇక్కడ ఉన్న సదుపాయాలు అన్ని చెప్తారు. భోజనం అంత బాగుందని చెప్తారు. మీ పేరేంటి? మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీ పిల్లలు ఏమని చెప్పి తీసుకొచ్చారు మిమ్మల్ని? నమస్తే అండి, మేము విద్యా కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నామండి. ఈ స్కూల్లో 5 years నుంచి మా పాప చదువుతుంది. లాస్ట్ 5 years మా బాబు ఇక్కడే చదివాడు. ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ 5th class చదువుతుంది.
మెగా పేరెంట్స్ మీటింగ్ అని పిల్లల చేత ఇన్వైట్ చేయించారు టీచర్స్, అందుకని మెగా పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యామండి. పేరెంట్స్ జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చారా? లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మెగా పేరెంట్స్ మీటింగ్ లాస్ట్ ఇయర్ కూడా జరిగిందండి, ఇలానే వచ్చామండి. ఏం మేడం ఈ పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ మీటింగ్ వల్ల మీరు ఏం తెలుసుకుంటున్నారు? మీ పిల్లల యొక్క ఎలా ఉంటుంది? పేరెంట్స్ మీటింగ్ జరగడం వల్ల పేరెంట్స్ అందరూ ఒకేసారి మీట్ అవ్వడం వల్ల పిల్లల గురించి టీచర్స్ని ఇట్లా 1 ఇయర్కి ఒకసారి పెట్టినా కానీ పిల్లల గురించి రాని వాళ్ళు ఉంటారు కదండి, ఊళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళందరూ వస్తారు, అటెండ్ అవుతారు. ఖచ్చితంగా పిల్లల గురించి స్టడీ గురించి అయినా టీచర్స్ ఎలా చెప్తున్నారు, స్కూల్ వాతావరణం ఎలా ఉంది, స్కూల్లో ఎలా చెప్తున్నారు, భోజనం ఎలా ఉంది, ప్రతిదీ తెలుసుకోవడానికి పేరెంట్స్కి బెనిఫిట్గా ఉంటుందండి ఇలా పేరెంట్స్ మీటింగ్ చేస్తే. ఈరోజు మీరు పిల్లలతో కలిసి భోజనం చేశారు, పిల్లలతో కలిసి ఆడుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? కొంత టైము ఇప్పుడు మీ పిల్లలకి ఈరోజు కేటాయించారు. ఇలా పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లలతో గేమ్స్ ఆడుకోవడం అయినా, భోజనం విషయంలో అయినా కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం ప్రతి పేరెంట్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడల్లా పేరెంట్స్ అందరూ ప్రతి పేరెంట్ మీటింగ్ ఎవరెవరు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అన్ని అవగాహన తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుందండి. 2 రోజుల క్రితమే తల్లికి వందనం డబ్బులు జమ చేశారు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి మీకు ఎంతమంది పిల్లలు, మీకు ఎంత డబ్బులు పడ్డాయి? మాకు వచ్చేసి 2 చిల్డ్రన్స్ అండి, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 7th క్లాస్ చదువుతున్నాడు, కాసు సాయమ్మ స్కూల్లో చదువుతున్నాడు. ఇక్కడ పాప చదువుతుంది 5th క్లాసు. మా 2 పిల్లలకి 26,000 ఫస్ట్ డేనే 22వ తారీఖే పడ్డాయండి అమౌంట్. 2 అమౌంట్ పడ్డాయండి, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో పడ్డాయి. చాలా హ్యాపీగా ఉంటుందండి అలా తల్లికి వందనం ఫస్ట్ డేనే మాకు పడ్డందుకు మేము చాలా సంతోషపడ్డాము. లాస్ట్ ఇయర్ కూడా మాకు అలానే పడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు తల్లికి వందనం పథకము మేము ఈ 2 సంవత్సరాల నుంచే తీసుకున్నాం. లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో మాకు తల్లికి వందనం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా స్కూల్లో బెనిఫిట్స్ అయినా కానీ, స్కూల్ వాతావరణంలో పిల్లకి డొక్కా సీతమ్మ గారి భోజనం పథకం అయినా చాలా బాగుందండి. భోజనం తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చెప్తారు, ఎలా ఉందని చెప్తారు? మా పిల్లలకి మేమేం బాక్స్ కట్టలేదండి, మేము ఇక్కడే ఫుడ్ తింటారు. డైలీ కోడిగుడ్డు వేస్తారు, చిక్కీ ఇస్తారు, చాలా బాగుందని చెప్తారండి. మేము అప్పుడప్పుడు వచ్చి కమిటీ వాళ్ళైనా కానీ, విద్యా కమిటీ వాళ్ళ మెంబర్స్ అయినా, టీచర్స్ అయినా వచ్చి చెక్ చేసుకుంటారు. చాలా బాగుంది ఈ స్కూల్లో భోజనం మాత్రం, మా పిల్లలందరూ ఇక్కడే తింటారు, చాలా హ్యాపీగా ఉందని చెప్తారండి. మీరు చెప్పండి మేడం, ఏంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చారు, ఏంటి ఏం చెప్పి తీసుకొచ్చారు? మా పాప ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా, నువ్వు రమ్మని సార్ గారు చెప్పారు అని పేపర్ తీసుకొచ్చి సైన్ చేయించుకున్నారు. సైన్ చేసి సరే అమ్మా అని మీటింగ్కి వచ్చాం. అట్లాగే మేము 6 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఇక్కడ బాగుంది, ఇక్కడ చదువు విషయం కానీ, ముందు ఆడపిల్లల విషయంలో అయితే మాకు అసలు ఏ భయం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరి పర్మిషన్ లేకుండా పిల్ల బయటికి రావడానికి లేదు. పేరెంట్స్ వస్తే తప్పనిచ్చి బయట వాళ్ళు ఎవరు వచ్చినా పంపించరు, మాకు ఆ ధైర్యం ఉంది. స్టడీ విషయంలో చాలా బాగుంది, ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయం అంటారా బ్రహ్మాండంగా ఉంది. మా పాప రాగానే చెప్తుందమ్మా నాకు ఈరోజు పులిహోర పెట్టారు, ఈరోజు వైట్ రైస్ పెట్టారు, ఈరోజు బిర్యానీ పెట్టారు అని చెప్తుంది. బాగుంది సార్. మా అమ్మాయి ఫస్ట్ నర్సరీ కాడ నుంచి 3 వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివింది. అక్కడికన్నా ఇక్కడ బాగుంది మా అమ్మాయి స్టడీ, బాగా చదువుతుంది. మా అమ్మాయి మార్క్ కూడా బాగా వస్తాయి. మా అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. పడ్డాయి సార్. మాకు 2 పాపలు, మా అమ్మాయి పెద్ద పాప 9th, చిన్న పాప ఇప్పుడే నర్సరీకి వెళ్తుంది. మా పెద్ద అమ్మాయి చాలా హ్యాపీగా. ఫ్రీగా ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ పంపించడంతో పాటు కాకుండా మీకు డబ్బులు కూడా ఇస్తున్నారు తల్లిదండ్రుల పథకం ద్వారా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. బుక్స్ కొనే పని లేదు, పాపకు బాక్స్ పెట్టే పని లేదు, డబ్బులు అన్ని విధాలా బాగుంది. అందులో ఈ ఫస్ట్ నుంచి 10th వరకు గర్ల్స్ హై స్కూల్, అది ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.